జపానీస్ వాళ్ళ దగ్గర హ్యాపీనెస్ కోసం ఒక కాన్సెప్ట్ ఉంది. దాని పేరు ఇకిగాయ్. ఏం చేస్తే మనం జీవితంలో హ్యాపీగా ఉంటాం? ఎక్కువ డబ్బులు సంపాదించాలా, లేకపోతే మన కోరికల అన్నిటి కోసం బతకాలా, లేదా మనము అన్నీ వదిలేసి సన్యాసం తీసుకోవాలా? నువ్వు ఇక్కడ పుట్టినందుకు, నువ్వు ఇక్కడ బతికి ఉన్నందుకు ప్రతి మనిషికి ఒక ఇకిగాయ్ ఉండాలి. ఇకిగాయ్ అంటే రీజన్ ఫర్ బీయింగ్. బ్యాక్ ఇన్ ద డేస్ మనమందరము హంటర్స్లా బతికే వాళ్ళము. తర్వాత మన జాబ్స్ అన్నీ మారిపోయాయి. కొత్త కొత్త క్రియేటివ్ జాబ్స్ పుట్టుకొచ్చాయి. ఒకడికి పెయింటింగ్ అంటే ఇష్టం, ఇంకొకడికి డాన్సింగ్ అంటే ఇష్టం. మనము ఇష్టమైన పనులు చేసేటప్పుడు పనికిరాని ఆలోచనలన్నీ మనం మర్చిపోయి మనకి ఆనందాన్ని ఇస్తాయి. కానీ మనకి డబ్బులు ఎవరు ఇస్తారు? అందుకే మనము ఏదో ఒక జాబ్లో జాయిన్ అవుతాం. కొన్ని సంవత్సరాల తర్వాత మనకి ఎందుకురా ఈ జాబ్ చేస్తున్నా అని మనకి అనిపించవచ్చు. నిజానికి మనందరికీ డబ్బు కావాలి. మనకి కంఫర్టబుల్ లైఫ్ కావాలంటే కంఫర్టబుల్ లైఫ్కి సరిపోయేంత మనీ కావాలి. అది ఎంతో అని ఇప్పుడు వరకు ఎవ్వరికీ తెలీదు. మనకి ఇక్కడ 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ నీకు నచ్చింది చేయటం. సెకండ్ వన్ ప్రపంచానికి నచ్చేటట్టు చేయడం. అండ్ థర్డ్ వన్ వచ్చేసి బాగా డబ్బులు వచ్చేది చేయడం. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి నువ్వు ఎందులో స్పెషలిస్ట్వో అది చేయడం. మీరు ఈ 4 విషయాల్లో ఎందులో ఉన్నారో చెక్ చేసుకోండి. ఒక్కసారి మీరు నా కోసం ఇంటర్నెట్లో ఇకిగాయ్ డయాగ్రామ్ చూడండి. అది కానీ మీరు చూస్తే నేను చెప్పేది మీకు బాగా అర్థమవుద్ది. మీరు కానీ 1 and 4 మధ్యలో ఉంటే, అంటే నీకు నచ్చింది నువ్వు చేయడం, లేకపోతే నువ్వు దేంట్లో స్పెషలిస్ట్వో అది చేయడం, ఈ రెండిటి మధ్య మీరు కానీ ఉంటే మీది ప్యాషన్. మీరు కానీ ప్యాషన్లో బతికేటప్పుడు ఇందులో డబ్బులు ఎలా సంపాదించాలో అది మాత్రమే ఆలోచించండి. మీరు కానీ 1 and 2 మధ్యలో ఉంటే, అంటే మీకు నచ్చింది చేయటం, లేకపోతే ప్రపంచానికి నచ్చింది చేయటం, అంటే మీది మిషన్. మీరు మిషన్లో ఉండేటప్పుడు మీరు చేసే క్రాఫ్ట్ని ఇంకా ఎలా బెటర్గా చేయాలో అది మాత్రమే ఆలోచించండి. మీరు 3 and 4 మధ్యలో ఉంటే బాగా డబ్బులు వచ్చేది చేయటం, లేకపోతే నువ్వు ఎందులో స్పెషలిస్ట్వో అది చేయటం. ఇందులో కానీ మీరుంటే మీది ప్రొఫెషన్. మీరు కానీ దీంట్లో సక్సెస్ అవ్వాలనుకుంటే దీంట్లో మీకు నచ్చినవి కొత్తవి ఏమున్నాయో అవి నేర్చుకొని బతకటమే. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్ 2 and 3 ప్రపంచానికి నచ్చింది చేయటం, బాగా డబ్బులు వచ్చేది చేయటం. ఈ 2 మధ్య కానీ మీరు ఉంటే మీది ఒకేషన్. మీరు కానీ స్ట్రాంగ్ మైండెడ్ ఉండి డెడికేషన్తో చేస్తున్నారా పని. అందుకే మీరు దాన్ని ఒక ఛాలెంజ్లా తీసుకొని ఇంకా బెటర్గా చేసుకుంటూ పోవాలి. సో మనకి ఏం కావాలో మనకి తెలియాలి, మనము ఏం చేస్తున్నామో కూడా అది మనకి తెలియాలి. అదే ఇకిగాయ్, రీజన్ ఫర్ యువర్ బీయింగ్. ఇప్పుడు మీరు చెప్పండి, వాట్స్ యువర్ ఇకిగాయ్?